పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. హెచ్సీఏ అక్రమాలపై మరోసారి సిఐడికి ఫిర్యాదు చేసింది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్. మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత పాత్రపై విచారణ చేయాలంటూ సిఐడికి ఫిర్యాదు చేశారు టీసీఏ ప్రెసిడెంట్ ఎండల లక్ష్మీనారాయణ, సెక్రటరీ గురవారెడ్డి. జగన్మోహన్ రావు క్రికెట్కు సంబంధం లేదని, అయితే హెచ్సీఏ ఎన్నికల్లోకి హఠాత్తుగా రావడం వెనుక కేటీఆర్, కవితల హస్తం ఉందని ఆరోపించారు ఆయన. జగన్మోహన్ రావు వెనుకున్న వారి పాత్ర నిగ్గు తేల్చాలని అంటున్న టీసీఏ ప్రెసిడెంట్ ఎండల లక్ష్మీనారాయణతో మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. హెచ్సీఏ అక్రమాలపై సిఐడి విచారణ ఒకవైపు కొనసాగుతున్న నేపథ్యంలో మరో ఫిర్యాదును తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు అయితే చేసింది. ప్రస్తుతం మనతో టీసీఏ అధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ అసలు ఏ విధంగా ఫిర్యాదు చేశారు, గతంలో కూడా ఫిర్యాదు చేశారు, ఇప్పుడు ఎలాంటి అంశాలు, ఎలాంటి ఎవిడెన్స్కి ఇచ్చారు? ఐపీఎల్ టికెట్లు బ్లాక్లో అమ్ముకోవడం కానీ, అక్రమంగా డ్రా చేసుకుని ఇల్లీగల్గా డ్రా చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మనం చూసినాం. మరి దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ తర్వాత ఏదైతే సిఐడి ఎంక్వైరీ జరుగుతున్నటువంటి పరిణామాలు మనం గమనించాం. మేము ఇవాళ సిఐడి చీఫ్ గారిని కలిసి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. జగన్మోహన్ రావు ఒక పాత్ర, ఈ పాత్రను సృష్టించినటువంటి రాజకీయ నేతలు దీంట్లో ఉన్నారు. వాళ్ళ ఇనిషియేషన్తోనే, వాళ్ళ ద్వారానే క్రికెట్కు సంబంధం లేనటువంటి వ్యక్తి క్రికెట్ క్లబ్లో సభ్యుడిగా అయి క్రికెట్ అసోసియేషన్కు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అయ్యిండు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అయి ఈ అవకతవకలన్నిటికీ పాల్పడ్డాడు. గతంలో 10 సంవత్సరాల అధికారం చెలాయించిన కుటుంబానికి సంబంధించిన కల్వకుంట్ల కవిత, కల్వకుంట్ల రామారావు వీళ్ళ పాత్ర స్పష్టంగా గోచరిస్తున్నది. మీ విచారణ పరిధిని ఇదంతా కూడా తీసుకొని పోవాలా, విచారణ పరిధిలోకి వీళ్ళందరినీ కూడా తీసుకోవాలని చెప్పి మేము కోరడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో ఉన్నామని చెప్పుకునేటువంటి వాళ్ళు, తెలంగాణ పేరుతోని 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, తెలంగాణ యూత్ ఆస్పిరేషన్ను ఈ రకంగా నీరుగార్చే ప్రయత్నం, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వీర్యం చేసే ప్రయత్నం, కుట్రలు, ఈ అన్నిటికి కూడా కారణమైనటువంటి వాళ్ళను వదిలిపెట్టొద్దని చెప్పి కోరడం జరిగింది. ఫోరెన్సిక్ ఆడిట్కి సంబంధించినటువంటి రిపోర్టును కూడా జతపరచడం జరిగింది పెన్ డ్రైవ్ రూపంలో, సాఫ్ట్వేర్గా. అదే రకంగా ఏ రకంగా అక్రమాలు జరిగినాయో వారితో షేర్ చేసుకోవడం జరిగింది. సిఐడి చీఫ్ చారుసిన్హాను కూడా కలిసి ఫిర్యాదు చేశారు కాబట్టి ఈ విషయానికి సంబంధించి రాజకీయ నాయకులకు సంబంధించి కేటీఆర్తో పాటు కవిత పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. వారిని కూడా విచారించాలని అయితే టీసీఏ అయితే ఫిర్యాదు అయితే చేసింది. మొత్తానికి మరి దీనికి సంబంధించి ఎలాంటి సిఐడి నిర్ణయం తీసుకుంటుంది, పొలిటికల్గా విచారిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది.